ఆదివారం కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీలో భారీగా కార్డాన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 24 అనుమానిత బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పంచాయతీ పరిధిలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల సూచనల మేరకు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి మరియు ఎస్ఐ ముత్యాలరావు సుమారుగా 30 మంది పోలీస్ బృందంతో కలిసి కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని 24 అనుమానిత బైక్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అనుమానిత వ్యక్తులపై ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని, హెల్మెట్ వాడకంపై ప్రతి ద్విచక్ర వాహనదారులు అవగాహన కల్పిస్తూ హెల్మెట్ వల్ల ప్రయోజనాలు మరియు చిన్నపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలు, సలహాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ముత్యాలరావు, ఎస్ఐ నజీర్ బాషా, 30 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఆకస్మికంగా తనిఖీలు చేయడం ఒక టాస్క్ లాగా ఇచ్చారు మా జిల్లా ఎస్పీ గారు. సర్ప్రైజ్గా ఎవరికి తెలియకుండా, ముందుగా చెప్పకుండా వెళ్ళటం, అక్కడ ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా, ఉంటే వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి, మంచి పని చేసుకొని ఉన్నారా, అందరిలాగా ఏమన్నా డౌట్ఫుల్గా ఉన్నారా, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాహనాలు, వాటి రికార్డులు పరిశీలన చేయటం, వీటిల్లో అన్నీ మీరు కొనుక్కున్న వెహికల్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా అనుమానాస్పదంగా ఎక్కడో చోట చోరీ కాబడ్డ వెహికల్స్ ఉన్నాయని వెరిఫై చేసి మీ రికార్డ్స్ ఉన్నవాళ్ళే మీకు ఇచ్చేస్తాం, లేని ఎలా వచ్చిందని వెరిఫై చేస్తాం. అలానే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడు ఇక్కడే చెప్పాలా. ఈ పక్కన ఉన్న వాళ్ళందరం చూసుకోండి. ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో 4 నెలలు 5 నెలల నుంచి వచ్చారు, వీళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఈ కాలనీలో చూడలేదు సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరితో బాగా ఉన్నట్టుగానే ఉంటారు. కొద్ది రోజులు 3 నెలలు 4 నెలలు 5 నెలలు బాడుకులు తీసుకొని ఉంటారు. ఎక్కడో చోట చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అట్లాంటి మన పక్కనే ఉండి జరిగింది అనుకోండి, వాళ్ళతో స్నేహంగా ఉంటే మీ మీద కూడా అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. గమనించుకోకపోతే ఆ నష్టం మన ఇంట్లో కూడా జరిగింది. ఏదైనా చిన్నపిల్లల్ని తీసుకొని పోవటం, దొంగతనాలు చేసుకొని పోవటం, వెహికల్స్ తీసుకెళ్ళటం, నమ్మించి బంగారం తీసుకెళ్ళటం, ఫంక్షన్కి వెళ్ళి వస్తామని, ఇట్లాంటివి అక్కడెక్కడా జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట ప్రతి మనిషి చేస్తాడని కాదు, కాకపోతే అలాంటి వాటిలో ఏ ఒక్కటి జరగకుండా ఉండేదానికే మేము ఈ తనిఖీలు చేపట్టడం. ఏదైనా అనుమానాస్పదంగా ఎక్కడో చోట చోరీ కాబడ్డ వెహికల్స్ ఉన్నాయని వెరిఫై చేసి మీ రికార్డ్స్ ఉన్నవాళ్ళే మీకు ఇచ్చేస్తాం, లేని ఎలా వచ్చిందని వెరిఫై చేస్తాం. మీ కాలనీలో ఎక్కడైనా గంజాయి, బంగాకు ఇట్లా అంటారు కదా, అట్లాంటి అమ్మటం కానీ తాగేవాళ్ళు కానీ ఉన్నారా? అది అందరికీ నష్టం చేకూరుతుంది. అట్లాంటివి ఉంటే మీరు దాచిపెట్టారనుకోండి, మనకెందుకులే అని రేపటి రోజు అది ఏదైనా ఇబ్బంది మనకే జరగచ్చు, మన కుటుంబ సభ్యులకు జరగచ్చు. వాళ్ళకి చాలామంది అట్లా రోడ్డు ప్రమాదాలకు గురయ్యి తీవ్రమైన దెబ్బలు తగిలి కొన్నిసార్లు దురదృష్టవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి సంఘటనలు మేము చూస్తూ ఉన్నాం. మైనర్లు, చిన్న పిల్లలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు బైకులు ఇవ్వద్దు. ఏమా అడిగితే ఇస్తారా? పిల్లలు ఏడుస్తా బైక్ కావాలంటే చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. కాసేపు ఏడుస్తాడు అంతవరకు, తర్వాత ఏదైనా ఇబ్బంది అయితే జీవితాంతం బాధపడొద్దా వాళ్ళు? మీరు ముఖ్యంగా ఈ మధ్య మనమంతా వార్తలు పేపర్లో చూస్తూ ఉన్నాం, చిన్నపిల్లలపైన లైంగిక నేరాలు. ఇది కూడా మీరందరూ గమనించాల్సిన విషయం. దగ్గర బంధువులు, మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులు, బాగా తెలిసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు చిన్నపిల్లల మీద చేయకూడనటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నాయి, మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పుకోవాలి. ఇంట్లో తండ్రి కానీ తల్లి కానీ ఎవరన్నా నిన్ను తప్పుగా తాకితే, నీతో తప్పుగా మాట్లాడితే, ఇలా చేస్తే నువ్వు వెంటనే అమ్మకి చెప్పాలి, మాకు చెప్పాలి ఇమీడియట్గా. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి గట్టిగా అరుచుకుంటూ వచ్చేసేయాలి అక్కడి నుంచి అని చెప్పాలి. చెప్పకపోతే తప్పు జరిగిపోయిన తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. కేసు ఇవన్నీ వ్యవహారాలు వేరైనా వాళ్ళకి, చిన్నపిల్లలకి ఆ చిన్న వయసులో ఒక మచ్చలాగా ఉండిపోతుంది, జీవితాంతం భయపడుతూ ఉంటారు. కాబట్టి మన పిల్లలకి మనమే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో పిల్లలకి ఎవరితో ఎలా ఉండాలనే చెప్పాలా. మగ పిల్లలకు కూడా చెప్పాలి, ఆడపిల్లలతో ఎంతవరకు ఉండాలి, ఏం మాట్లాడాలి. పిచ్చి చేష్టలు చేస్తే కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతామని చెప్పి చెప్పాలా. చెప్పకపోతే మీ పిల్లడు రేపు ఇరుక్కుంటాడు ఏదో దానిలో తప్పు చేసి. ఇప్పుడు ఎన్ఎస్ఆర్ కాలనీ నుంచి
ఏంటంటే రెంట్కి ఎవరన్నా కొత్త వ్యక్తులు ఎవరన్నా రెంట్కి వస్తే ఇక్కడ నేను మీటింగ్ పెట్టినప్పుడు అయితే రెంట్కి ఇచ్చే అవసరం లేవని చెప్పారు. అయినా సరే ఎవరన్నా రెంట్కి వస్తే మాత్రం ఇంటిమేషన్ చేయాలి. ఫ్యామిలీస్కి వస్తే పర్లేదు, కానీ ఎవరైనా యంగ్స్టర్లు అలా రెంట్కి వచ్చి ఉంటే మాత్రం మీ కాలనీ ఇది మీరుండే ఏరియా కాబట్టి మీరే ఇంటిమేషన్ చేయాలి. పోలీసు వాళ్ళు అన్ని ఏరియాలు అంటే కవర్ చేయడం అనేది కష్టం కాబట్టి మీరు ఇంటిమేషన్ చేస్తే మేము ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ మీద. ఇట్లానే అదైనా రైల్వే ట్రాక్ ఒకటి ఉంది మన ఊరికి ఆనుకొని, ఎండాకాలం కదా పిల్లలు అటు ఇటు పోకుండా జాగ్రత్త చూసుకోండి, సరేనా? అయితే ఇదే తర్వాత ఈ పళ్ళు ఎవరైతే కాగితాలు ఉన్నాయో ఈ బండి కాగితాలు ఎవరి బండి దగ్గర వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని నిలబడండి. ఎవరి బండి దగ్గర వాళ్ళు చూసి వెరిఫై చేసి పంపిస్తాం అందరిని. ఎన్ఎస్ఆర్ కాలనీలో దాదాపు 300 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. ఈ 300 హౌసెస్లో ఒక 30 మెంబర్స్ పోలీస్ పర్సనల్ ఆఫీసర్లు, పోలీస్ పర్సనల్ మొత్తం కలిపి 30 మెంబర్తో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తూ 24 బైకులు సరైన పత్రాలు లేని వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసి సరైన పత్రాలు అంటే పంపిస్తాం, లేకపోతే సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం చేస్తాం.